అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహాదేవపురం తదుపరి భాగం. ఈ స్టోరీ మొత్తం కల్పితమండి. బ్లాక్ మ్యాజిక్ని సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. దైవశక్తి ముందు ఏ శక్తి పనికిరాదు. మనం చేసేది మంచి పని అయితే పంచభూతాలు, ప్రకృతి, దైవం అన్నీ సహకరిస్తాయి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. పెళ్ళైపోయిందిరా బామ్మర్ది. తను ఇప్పుడు మిసెస్ శివాంష్ వర్మ. ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. ఎందుకో తెలియదు కానీ ఇప్పటికే చాలా కోపంగా ఉన్నావు నా పైన. ఏం జరిగిందో చెప్తే నమ్ముతావా? అర్జున్కి భార్గవ్ చెప్తున్నాడు కదా, మీకు నేను చెప్తాను. ఆద్య కనిపించకపోవడంతో తనని వెతుక్కుంటూ అడవికి వెళ్ళిన భార్గవ్కి అడవిలో నడుస్తున్న కొద్దీ ఆ ప్రదేశం అంతా చీకటిగా మారిపోయింది. అతనికి అక్కడ ఏం కనిపించట్లేదు. సడన్గా అక్కడొక గుహ కనిపించింది. గుహ లోపలికి వెళ్ళాడు భార్గవ్. ఎంత వెళ్ళినా ఎక్కడికి వెళ్తుందో అర్థం కాలేదు. ఆ గుహ 4 పార్టీషన్స్గా విడిపోయింది. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు భార్గవ్కి. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. మహాదేవా, నేను ఇన్ని రోజులు చేసిన పూజలు నీకు చేరి ఉంటే నా ఏంజల్ని నాకు చూపించు ప్లీజ్ అని కళ్ళు తెరిచాడు. చుట్టూ చూస్తున్న భార్గవ్కి సడన్గా తన కూడా తెచ్చిన కాగడ ఆరిపోవడంతో ఆ చీకట్లో కుడివైపు ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. వెళ్ళి చూసిన అతనికి అది ఆద్యకి తను పెట్టిన డైమండ్ రింగ్. వెంటనే సెల్లో టార్చ్ ఆన్ చేసి కుడివైపు వెళ్ళాడు. ఏవో మంత్రాల శబ్దాలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన అతనికి సడన్గా వెలుతురు కనిపించింది. ఆ వైపు వెళ్తుండగా మరో 2 దారులు కనిపించాయి. ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే చల్లటి గాలి భార్గవ్కి తగిలింది. వెంటనే అటువైపు వెళ్ళాడు. అక్కడ కనిపించింది ఆద్య. తన ఎదురుగా గుడి. అర్థం కాలేదు భార్గవ్కి. ఎందుకంటే గుడికి దూరంగా గుహ కనిపించింది. లోపల చాలా దూరం నడిచాడు. కానీ మళ్ళీ గుహ నుండి బయటకు వచ్చేసరికి గుడి దగ్గరికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. ఇప్పటి వరకు తను ఆ గుహ చూడలేదు. గుడి వెనక్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఏదో వింతలా అనిపించింది. ఇది గుడికి మరో దారి అని అర్థమైంది. కానీ గుహ ఎందుకున్నట్టు? అక్కడే ఉన్న ఆ మాంత్రికుడు భార్గవ్ని చూసి, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ఆపలేవురా అని మళ్ళీ ఏవో మంత్రాలు చదివేసరికి మళ్ళీ ఒక పెద్ద రాబందు భార్గవ్ దగ్గరికి వెళ్ళింది. భార్గవ్ ఆద్యని ఫాలో అవుతుండగా సడన్గా వచ్చింది ఒక రాబందు. కానీ ఈసారి భార్గవ్ని ఏం చెయ్యలేకపోయింది. మాంత్రికుడు మళ్ళీ ప్రయత్నించినా ఆ రాబందు భార్గవ్ దగ్గరికి వెళ్ళలేకపోయింది. అర్థం కాలేదు రక్తశికుడికి. ఏ శక్తి నన్ను అడ్డగిస్తుంది, ఏ శక్తి అని అరుస్తుండగా ఆ ముగ్గులో కనిపించింది ఒక నాగకంకణం. వెంటనే మరో మంత్రం చదివాడు. ఇక్కడికి బయలుదేరే ముందు శివాని అతని చేతికి పెడుతుంది కదా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పోగొట్టుకోవద్దని కూడా చెప్తుంది. ఏదేదో చేస్తున్న అతనిని చుట్టూ ఉన్న ముగ్గురు చూస్తున్నారు. నేను ముందే చెప్పాను కదా, నువ్వు భార్గవ్ని ఏం చెయ్యలేవని అనగానే ఆ మాంత్రికుడు భయంకరంగా నవ్వాడు. పిచ్చివాడా, నా కార్యం పూర్తవ్వకపోతే ఆ చిలక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా. అది నా మంత్రశక్తికున్న బలం అని నవ్వుతున్నాడు ఆ మాంత్రికుడు. ఆ పిల్ల చస్తే మాకేంటి? మరో వ్యక్తి అడిగాడు. ఆ భార్గవుడి ప్రాణం ఉన్నది చిలకలోనే అని అనుకున్నాడు మాంత్రికుడు. ఇప్పుడు చూడు ఈ రక్తశికుడు ఏం చేయబోతున్నాడో. ఈలోపు ఆద్య గుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెనక వెళ్ళాడు భార్గవ్. కానీ ఆద్య భార్గవ్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ కాగడాల వెలుగులో ఆద్య కనిపిస్తుంది భార్గవ్కి. తను గుడివైపే వెళ్తుందని అర్థమయ్యి ముందుకొచ్చి తనను ఆపాడు. ఏంజెల్, ఏంజెల్ ఇటు చూడు. ఏం చేస్తున్నావు ఏంజెల్? అర్థమవుతుందా నీకు? అసలు తను ఏం వినిపించుకునే స్థితిలో లేదు. గుడి దగ్గరికి వెళ్తుండగా కాసేపట్లో గుడి ఆవరణలో అడుగు పెట్టబోతుండగా భార్గవ్ తనను ఎత్తుకున్నాడు. సడన్గా వాళ్ళ చుట్టూ మంటలు రేగాయి. కనీసం ఎటు కదలడానికి లేదు. ఆద్యని కిందకి దింపి, అరే ఎవర్రా ఇదంతా చేస్తుంది అని గట్టిగా అరిచాడు. ఏం చేయాలో తోచట్లేదు అతనికి. ఇంతలో ఆద్య మంటల్ని కూడా పట్టించుకోకుండా గుడివైపు వెళ్ళబోయింది. తనని పట్టుకునే తన మెడలో ఉన్న రుద్రాక్షని తాకి కళ్ళు మూసుకున్నాడు భార్గవ్. భార్గవ్ పాస్ట్లో కూడా మెడలో రుద్రాక్ష చూసే భార్గవ్కి కనెక్ట్ అవుతుంది ఆద్య. అమిత్ నుండి సేవ్ చేసేటప్పుడు చూస్తుంది భార్గవ్ మెడలో రుద్రాక్ష. గుర్తు తెచ్చుకోండి. అంతే, సడన్గా గాలులతో కూడిన వర్షం మొదలైంది. దానితో ఆ కాగడాలు ఆరిపోయాయి. చుట్టూ మంటలు కూడా ఆరిపోయాయి. ఆద్యని తీసుకుని గుడివైపు నడిచాడు. వెంటనే 4 బాణాలు దూసుకొచ్చాయి. ఒకటి భార్గవ్ భుజంపై దిగింది. ఇంకొకటి చేతిపైన రాసుకుని వెళ్ళిపోయింది. వెంటనే తన అడుగులు వెనక్కి వేశాడు. ఆ గాయంతో ఆద్యని పట్టుకోవడం కష్టంగా ఉంది భార్గవ్కి. అర్థమైంది భార్గవ్కి ఇది అటవీలో ఉండేవాళ్ళు చేసిన పని అని. కానీ చేతులతో ఎత్తుకున్న ఆద్య కూడా అతనికి సహకరించట్లేదు. గింజుకుంటుంది తను. కంప్లీట్గా లాక్ అయ్యాడు. వెంటనే వెనక్కి తిరిగాడు.
ఇంతలో 2 రాబందులు భార్గవ్ చేతిలో ఉన్న ఆద్యపై దాడి చేస్తున్నాయి. అప్పుడు అర్థమైంది భార్గవ్కి తన పైన వాటి దాడి కుదరదని. కానీ అవి ఆద్యని గాయపరుస్తున్నాయి. వెంటనే రివాల్వర్ గుర్తొచ్చి దాన్ని తీసి షూట్ చేశాడు ఆ రెండిటిని. అవి నేలకూలాయి. అవి పడిపోగానే వెంటనే రక్తసికుడు వెనక్కి పడ్డాడు. తన శక్తి ఏదో తగ్గినట్టు అనిపించింది అతనికి. మళ్ళీ మాంత్రికుడేదో చేయగానే అవి 2 పైకి లేచాయి. వెంటనే అక్కడి నుండి వెళ్తున్న వాళ్ళని మళ్ళీ రాబందులు వెంబడించాయి. అసలే చీకటి, పైగా అడవిలో వర్షం. భార్గవ్ అడుగులు ఎటు పడుతున్నాయో కూడా అర్థం కాలేదు. ఒక పక్క భుజానికి తగిలిన గాయంతో అడుగులు వేస్తున్న భార్గవ్ సడన్గా కొండపై నుండి జారాడు. అంతే, ఆద్యని గట్టిగా హత్తుకుని కొంచెం కిందకి జారాక అక్కడున్న చెట్టు కొమ్మ ఒక చేత్తో పట్టుకున్నాడు. అప్పుడే శంఖనాదం వినిపించింది. గుడిలో హోమాలు జరుగుతున్నాయి. వెనక వచ్చిన రాబందులు ఆ శంఖనాదాన్ని భరించలేక కింద పడిపోయాయి. చెట్టుకొమ్మ ఖచ్చితంగా విరిగిపోతుంది. అప్పటికే ఒంటి నిండా గాయాలయ్యాయి. రాబందులు ఆద్యను తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు అతనికే కాదు, ఆద్యకి కూడా. అప్పటికే చాలా వరకు తెల్లారిపోయింది. నెమ్మదిగా ఆద్యని పట్టుకుని మరొక సైడ్ వెళ్ళబోతుండగా సడన్గా జారిపోయాడు. ఆద్యని మాత్రం అస్సలు వదలలేదు. కానీ అక్కడున్న బురదలో పడ్డారిద్దరూ. భార్గవ్కి 2 బాణాలు తగిలేసరికి కింద పడ్డం వల్ల ఒంటి నిండా గాయాలయ్యాయి. బాణాలు తగిలిన చోట రక్తం వస్తుంది. కానీ భార్గవ్కి అర్థం కాని విషయం ఏమిటంటే ఇంత జరిగినా ఆద్య కళ్ళు తెరవకపోవడం. నెమ్మదిగా ఆద్యని లేపి తను లేచి అక్కడ చుట్టూ చూశాడు. మొత్తం చెట్లు తప్ప ఏమీ లేవు. ఎటు వెళ్లాలో అర్థం కాకుండా చూస్తుంటే అప్పుడొచ్చిందొక పాము. అది ఆద్యని రాబందు నుండి కాపాడిన పాము. ఆ గాయం కూడా ఉంది దాని మెడపై. వెంటనే నాగేంద్ర అని అప్రయత్నంగా వచ్చింది భార్గవ్ నోటి నుండి. అది భార్గవ్ చుట్టూ తిరిగి ముందుకు వెళ్ళింది. భార్గవ్ ఆద్యని పట్టుకునే ఆ పామును అనుసరించాడు. కొంచెం దూరం వెళ్ళగానే అతనొచ్చిన కారు కనిపించింది. వెంటనే ఆద్యని కారులో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. అక్కడున్న పాముకి 2 చేతులు జోడించాడు. నువ్వు ఆద్యకి సాయం చేస్తున్నావు. ఎందుకో నాకు తెలీదు. తనకి నీ పేరు కూడా తెలుసు. కానీ చాలా థ్యాంక్స్ నాగేంద్ర. రాక్షసత్వం ఉన్న ప్రతి చోట దైవత్వం కాపాడుతుందని ఈరోజు నా నమ్మకం నిజమైంది. ఇక నువ్వు వెళ్ళు. నేను ఆద్యని జాగ్రత్తగా చూసుకుంటాననగానే కార్ బ్యాక్ సైడ్ విండో నుండి కార్ లోపలికి ఎక్కి సీట్లో చుట్టుకుని కూర్చుంది. ఆశ్చర్యంతోనే కారెక్కి కార్ స్టార్ట్ చేశాడు భార్గవ్. రక్తసిక్కుడికి అర్థమైంది భార్గవ్ని ఏం చెయ్యలేడని. ఎందుకంటే అతని స్థావరానికి రావడం అంత సులభం కాదు. ఆ గుహకు ఉన్న 4 దారుల్లో ఒకదానితోనే సాధ్యం. మిగతా 3 దారుల్లో వెళ్తే మళ్ళీ గుహ మొదటికే వస్తారు. మళ్ళీ అతను రాజేసిన అగ్ని భార్గవ్ ఒక్క ప్రార్థనకి వర్షంతో ఆగిపోయింది. అంత దారుణమైన స్థితిలో కూడా కొంచెం కూడా భయం కనిపించలేదు భార్గవ్ కళ్ళల్లో. అతనికి అర్థమైంది భార్గవ్కి పంచభూతాలు తోడుగా ఉన్నాయని. పైగా ఏదో శక్తి తోడుగా ఉంది. ఏమిటా శక్తి అనుకోగానే భార్గవ్ మెడలో కనపడిన రుద్రాక్ష గుర్తుకొచ్చింది. అది సామాన్యంగా లేదు. అది అదే రుద్రాక్ష అనుకుని దానిలో ఏదో శక్తి ఉంది. దానిని భార్గవ్ నుండి దూరం చెయ్యాలి అనుకుంటుండగా అతని చుట్టూ ఉన్న ముగ్గురులో ఒకరు, ఇప్పటికైనా ఒప్పుకో, నీ శక్తి భార్గవ్ ముందు పనికిరాదు. వాడు శివాంశలో పుట్టాడు. నీకు తెలుసా, ఒక్క చెడు అలవాటు కూడా లేదు భార్గవ్కి. నిత్య శివపూజ చేస్తాడు. ప్రేమించే వాళ్ళకి బోలా శంకరుడు, బాధ పెట్టే వాళ్ళకి కాలరుద్రుడు. నా మాట విను, వేరే రకంగా ప్రయత్నిద్దాం. ఈ పిచ్చి పూజలు ఆపే. ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు అనగానే కోపంగా చూశాడు అతని వంక. అంతే, అతను వెళ్ళి దూరంగా పడ్డాడు. ఇక్కడ భార్గవ్ చాలా కష్టం మీద డ్రైవ్ చేస్తున్నాడు. నెమ్మదిగా గుడి దగ్గరికి రాగానే తను దిగి ఆద్యను ఎత్తుకుని శివాలయంలో అడుగుపెట్టాడు. అక్కడ భార్గవ్ని అలా గాయాలతో చూసి వాళ్ళంతా షాక్తో ఉండిపోయారు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. కామెంట్ చేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీరు కనెక్ట్ అవుతున్నారో లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.